జేఎన్టీయు యూనివర్సిటీలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం, అక్కడ ఉన్నటువంటి రిజిస్టర్ మొన్ననే ఎన్నిక కాబడి ఒక నెలన్నర అయింది. కానీ అప్పుడే కుట్రలు మొదలుపెట్టి ఓ బీసీ అధికారిని పొమ్మనకుండా పొగబెట్టేటటువంటి పరిస్థితులు ఈరోజు జేఎన్టీయు యూనివర్సిటీలో ప్రభుత్వం తీసుకొస్తుంది. దానిని ఖండిస్తూ దానికి వ్యతిరేకంగా బీసీ అధికారులను కాపాడుకునే విధంగా ఈరోజు జాదుల శ్రీనన్న గారి నేతృత్వంలో ఈరోజు మీడియా సమావేశం నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానమైనటువంటి ఓ పేరెన్నిక గలటువంటి యూనివర్సిటీ జేఎన్టీయు యూనివర్సిటీలో ఓ బీసీ మహిళ రిజిస్టర్, మొదటి మహిళ రిజిస్టర్ అయితే ఓర్వలేని వాళ్ళు కొంతమంది దుష్ప్రచారం చేస్తూ అబాండాలు వేస్తూ ఆ రిజిస్టర్ పదవి నుంచి తప్పించాలన్నటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. వారిని హెచ్చరిస్తా ఉన్నాం, బిడ్డ బీసీ అధికారుల మీదనే మీ కుట్రలు చేస్తా ఉన్నారు. జనాభాలో సగం శాతం ఉన్నటువంటి మేము యూనివర్సిటీలో వీసీ పోస్టులు మాకు వద్దా? యూనివర్సిటీలో రిజిస్టర్ పోస్టులు మాకు వద్దా? అధ్యాపక పోస్టుల్లో కూడా ఏ యూనివర్సిటీ, రోజు తెలంగాణలో యూనివర్సిటీలను కూడా చూసుకుందాం, ఎక్కడ కూడా సమాన ప్రాతినిధ్యం లేదు. సమాన ప్రాతినిధ్యం ఇవ్వకపోగా ఇచ్చిన దగ్గర ఉన్నటువంటి అధికారులను వేధిస్తూ ఆ అధికారులను ఎప్పుడు తప్పించాలనే ఉద్దేశంతోన ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, మరి అదేవిధంగా యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి సీనియర్ అధ్యాపకులు కానీ కొంతమంది బీసీ వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నారు. బిడ్డ మీ భరతం బీసీ కులాల అధికారుల పైన చీమ వాలినా మిమ్మల్ని ఊరుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ కానీ, పాలమూరు యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, జేఎన్టీయు యూనివర్సిటీ కానీ, ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి యూనివర్సిటీలలో బీసీలకు సమాన ప్రాతినిధ్యం కావాలని చెప్పి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలందరూ కూడా విన్నవించుకున్నాం జాదుల శ్రీనన్న గారి నేతృత్వంలో. మాకు రిజిస్టర్ పోస్టులు ఇవ్వండి, వీసీ పోస్టులు ఇవ్వండి అని చెప్పి ఒక పక్కన మేము ఉద్యమం చేస్తుంటే మరొక పక్కన ఉన్నటువంటి పోస్టులను తీసేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైతే కొంతమంది అధ్యాపకులు కానీ, కొంతమంది సీనియర్లు కానీ, మాజీలు కానీ చేసినట్టు వాళ్ళు ఈ కుట్రలకు తెరలేపారు. వారిని వెంటనే కట్టడి చేసి ఆ రిజిస్టర్ను ఆమె పని ఆమె చేసుకునే విధంగా ప్రభుత్వం భద్రత కల్పించాలి. బీసీలంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు, పాలకులతో పాటు అధికార యంత్రాంగంలో ఉన్నటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు మరి ఎందుకు చులకనో అర్థం కావట్లేదు. ఒకవైపు రిజర్వేషన్లు అంటేనేమో మెరిట్ ఆధారంగా అని చెప్పేసి శుద్ధులు చెప్పేటువంటి పెద్దలు 45 రోజులకు మరి విధుల నుంచి తప్పించే ప్రయత్నం చేసి కుట్రలు చేసి ఈరోజు జేఎన్టీయులో పనిచేస్తున్నటువంటి ఒక మధ్యతరగతి బీసీ బిడ్డ అయినటువంటి అస్కాని జయలక్ష్మి గారిని రిజిస్టర్ పోస్ట్ నుంచి తప్పించేటువంటి కుట్రలు చేస్తా ఉన్నారు. ఇదొకటే కాదు, అనేక ఉదంతాలు చూసినాం ఈ రాష్ట్రంలో. మరి ఇప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన నాయకత్వం తమ యొక్క కోటాలో ఉన్నటువంటి వ్యక్తులకనో, లేకపోతే తమ అనుచరగణానికో, లేకపోతే వాళ్ళ సామాజిక వర్గానికనో ఏదో వ్యవహారాలు చేసుకుంటూ కుట్రలు చేస్తూ బీసీల మీద చేస్తున్నటువంటి ప్రయోగాలు ఏవైతున్నాయో వీటిని వెంటనే ఆపేయాలి. అస్కాని జయలక్ష్మి గారిని కనుక రిజిస్టర్ పోస్ట్ నుంచి తప్పించేటువంటి చర్యలకు ఇక ముందడుగేస్తే మాత్రం తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజం రోడ్ల మీకు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. నిజంగానే మీరు ఇప్పటికైనా విరమించుకోవాలి ఆ ప్రయత్నాన్ని. లేదంటే మాత్రం చలో జేఎన్టీయు, చలో హైదరాబాద్, చలో సెక్రటేరియట్గా మేము ఏది వదలం తప్పకుండా. అసలు మేము ఇక్కడ రిజిస్ట్రార్లు కావద్దు, వైస్ ఛాన్సలర్లు కావద్దు,
ఉన్నత విద్యాశాఖలో ఉన్నటువంటి ఏ పోస్టులకు కూడా బీసీలు అర్హులు గారా? ఇది ఎక్కడి న్యాయం? అసలు ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో? ఇది అంత మంచిది కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి విద్యాశాఖ వారి దగ్గరనే ఉంది. గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారు తప్పకుండా, నాకు తెలిసి వారికి తెలియకుండా ఈ కుట్రలు జరుగుతున్నాయి అన్నట్టు మాకు తెలిసింది ప్రాథమికంగా. వారు దీని మీద దృష్టి పెట్టాలి. ఈ వేదిక నుంచి తెలియజేస్తా ఉన్నాం, ఒకవేళ అస్కని జయలక్ష్మి గారిని కనుక తప్పించే ప్రయత్నాన్ని ఇంకా కొనసాగిస్తే మా జాజుల సీనన్న గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మరో ఉద్యమం తీసుకొస్తాం. అధికారులకు, బీసీ అధికారులకు మేము అండగా నిలబడతాం. తప్పకుండా బీసీ ప్రజాప్రతినిధులకు అనేక సందర్భాల్లో అండగా నిలబడ్డాం. అధికారులకు కూడా తప్పకుండా నిలబడతాం. మరి అధికారంలో ఉన్నటువంటి పాలకులు మాత్రం ఈ విషయంలో దృష్టి సారించాలి. ఉన్నతాధికారులు కూడా అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం కొద్దిగా తగ్గించుకోండి, మంచిది కాదు. ఏదో ఒక రోజు మీ వరకు వచ్చే రోజు తెలుస్తుంది అనే విషయం ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఈ ప్రయత్నాన్ని కనుక నిలుపుదల చేసి ఆపకపోతే మాత్రం బీసీ నాయకత్వం పెద్ద ఎత్తున ఉద్యమం అయితే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి బీసీ సంఘం తరఫున ఏ బీసీ బిడ్డకైనా మరియు బీసీ ఉద్యోగస్తులకైనా ఎప్పుడు ఏ అన్యాయం జరిగినా దానికి బీసీ సంఘం జాజుల సీనన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్న బీసీ సంఘం ఎప్పుడు అండగా ఉంటుందని మరొక్కసారి నిరూపించడానికే ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూసిర్రు, ఇదొక్కటే కాదు, గత సంవత్సరాలుగా నిన్నటికి నిన్న ఇదే వేదిక ద్వారా ఒక సిఐ గారికి ఒక బీసీ బిడ్డను తొలగిస్తే, సస్పెన్షన్ చేస్తే ఈ బీసీ సంఘం తరపున బీసీ నాయకులుగా మేము వారిని కూడా ఖండించడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, విద్యాశాఖ మంత్రి వర్యులు వారే కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ రాష్ట్రంలో ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి, ఆ ఎన్ని ఉన్నటువంటి యూనివర్సిటీలో బీసీలు ఎంతమంది బీసీలను కేటాయించారో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఒక జేఎన్టీయూ ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ జేఎన్టీయూలో ఒక ప్రిన్సిపల్ గా విధులు నిర్వహించి గత 45 ఏళ్ల కిందటనే ఒక రిజిస్టర్ గా పదోన్నతి తీసుకున్న తర్వాత ఈరోజు ఆ పదవిలో ఎట్లుంటది ఒక బీసీ బిడ్డ అనే క్రమంలో మీరంతలు కుట్రలు చేసి ఈరోజు దించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీ అందరికీ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల సీనన్న గారి ఆధ్వర్యంలో హెచ్చరిస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో బీసీ బిడ్డలు ఎక్కడున్నా బీసీ ఉద్యోగస్తులు అధైర్యపడద్దు. మీకోసం కొండంత అండగా సీనన్నడు, సీనన్నతో పాటు మేమంతా ఉన్నాం కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలో వారిని తొలగించడం కానీ వారిని బదిలీ చేయడం కానీ జరిగితే పెద్ద ఎత్తున జాజుల సీనన్న గారి ఆధ్వర్యంలో జయంతి ముట్టడిస్తాం. లేదు కాదు కూడదంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి తనే కాబట్టి మీ ఇల్లు ముట్టడిచ్చైనా మేము బీసీల సత్తా ఏందో చాడతామని తెలియజేసి అవకాశం ఇచ్చిన పెద్దలు. ఎంత ఘోరం జరుగుతుందంటే ఈ రాష్ట్రంలో 24 గంటలు ఓబీసీల గురించి, బీసీ బిడ్డల గురించి, బీసీ బిడ్డలు చదువుకోవాలని, బీసీ బిడ్డల ఉద్యోగాలు రావాలని, కులగణన చేయాలని, రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, ఉద్యోగాల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని మేము పోరాటం చేస్తుంటే నిమ్మకు నీరెత్తినటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉండి ఇది ఇయ్యకపోగా ఇంకా ఉద్యోగాలలో ఉన్నటువంటి పెద్ద పెద్ద అధికారులను తీసేస్తే గడ్డిపోసలాగా ఏం చేయగలుగుతారు మీరు అని చెప్పేసి అని సవాళ్లు విసురుతున్నారు. అంటే బీసీలు పొలిటికల్ గా పనికిరారా, కాంట్రాక్టర్లు పనికిరారా, చదువుకోనికి పనికిరారా, ఉద్యోగాలు చేయడానికి పనికిరారా, పెద్ద పెద్ద మీడియా ఛానళ్లు పెట్టుకోనికి పనికిరారా, సబ్సిడీ రుణాలు తీసుకోనికి పనికిరారా? అంటే కేవలం బీసీ బిడ్డలు ఓట్లేయాలి, మిమ్మల్ని గెలిపియాలి, దాని తర్వాత లీడర్లకి సేవలు చేయాలి. మీరేమో ముఖ్యమంత్రులు అవుతారు, మేమేమో
మీకు జిందాబాదులు కొట్టే కార్యకర్తలు ఉండాలి. మీరేమో పెద్ద పెద్ద అధికారులు అవుతారు, మేమేమో మీకు ఛాయాన్ని ఇచ్చే అటెండర్లు ఉండాలి. అంటే ఇదేనా ప్రజాస్వామ్యం అనేది? సామాజిక న్యాయం అంటే దీన్నేనా అంటారు? కాంగ్రెస్ వస్తే ఇది ప్రజాపాలన అని చెప్పేశారని పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకుంటారు. ప్రజాపాలన కాదు ఇది, దోపిడీ పాలన, దొంగల పాలన. అసలు మీకు కొంచెమన్నా రోషం పౌరుషం ఉందని అడుగుతున్నాం. ఓ వైపు రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి, కులగణన చేయాలి అని చెప్పేసి ఆయన ఢిల్లీలో మొత్తుకుంటాడు. ఇక్కడనేమో మా రాహుల్ గాంధీ వారి మాట శిలాశాసనం అని చెప్పేసి అంటారు. అక్కడ మాట చెప్పుడేంది, ఇక్కడ మీరు బీసీలపైన ఇట్లా వేటులేసుడేంది? జయలక్ష్మి గారు గత 25 సంవత్సరాలుగా జేఎన్టీలో సేవలు అందిస్తున్నారు. ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా, అసోసియేట్ ప్రొఫెసర్గా, ప్రిన్సిపాల్గా, డైరెక్టర్గా ఎన్నో సేవలు అందించి ఒక సగరుపుర బిడ్డ. బీసీలల్లా ఉన్నతాధికారులు ఎంతో కష్టపడితే కానీ వారి కుటుంబ నేపథ్యం వెనుకల చూసుకుంటే ఎంతో అన్యాయమైన పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితుల నుంచి కష్టపడి చదువుకొని ఇంత ఉన్నత స్థాయికి వస్తే ఇచ్చిన పదవి ఇచ్చిన 40 రోజులకే మీకు అంత అసూయగా అక్కసు ఉన్నదా? మంత్రులుగా పనికిరాము మేము, అధికారులు కూడా పనికిరాము అని మీరు అనుకుంటున్నారు బిడ్డ. మీరు కానీ ఆమె పదవి తొలగించి ఇంకొకరు కట్టబెట్టడమో, ఆమెను ఇంకెక్కడైనా బదిలీ చేయడమో లాంటివి చెయ్యరు. ఇక చూసుకుంటాం మేము. ఇందాక శేఖరన్న అన్నట్టు ఇక మీకు ప్రెస్ మీట్లు పెట్టి వార్నింగ్లు ఇచ్చుడు ఉండదు. ఇక చక్కగా ముట్టలేదు. ఇక మీరు తీసుకుంటున్న నిర్ణయం తప్పు. ఇది రేవంత్ రెడ్డి గారు, మీరు ఏ నిర్ణయం అయితే తీసుకోబోతున్నారో, సరే మీకు తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో, మీ నోటీస్కి మేము ఈ మీడియా ద్వారా తీసుకొస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో రిజిస్ట్రార్ జయలక్ష్మి గారిని ఎక్కడ బదిలీ చేయొద్దు, మార్చొద్దు. మారిస్తే మాత్రం బీసీలందరికీ, బీసీ ఉద్యోగస్తులందరికీ జాజుల సీనన్న అండగా ఉంటాడు. అరే నేను ఒకసారి వికారాబాద్ లో మీటింగ్ పెడితే దేవేంద్ర గౌడ్, మేము, కాసాని జ్ఞానేశ్వరు, రుమాల రామచంద్ర మీటింగ్ పెడితే గొర్రెలు కాసుకొని గొర్రెలు ఇస్తాము, బర్రెలు కాసుకొని బర్రెలు ఇస్తాము, ఇస్త్రీ పెట్టే రజకులకు ఇస్త్రీ పెట్టెలు ఇస్తాం, మంగళలకు షాపులు ఇస్తాం, ఒడ్లోడు ఒడ్ల పని చేయాలి, కమ్మరోడు కమ్మరు, మీకెందుకురా ఎమ్మెల్యే అని ఒక ఆయన అన్నాడు, ఒక పెద్ద కులపైన. ఆ విధంగా మొదటి నుంచి వాళ్ళకు ఈర్చండి. ఒక రిజిస్టర్ స్థానంలో వచ్చిన జయలక్ష్మి గారిని, ఆమె మంచి వర్కర్, ఒక రాష్ట్రంలోనే బీసీలకు ఒక సముచితమైన స్థానం లేదు. ఒక జేఎన్టీలో ఒక చిన్న పోస్టు ఒక రిజిస్టర్ చేసే వ్యక్తిని మరి ట్రాన్స్ఫర్ చేస్తామనడం చాలా దుర్మార్గం. మరి ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వం ఇమీడియట్గా ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న స్థానంలో ఒకళ్ళు ఎంతో కష్టపడి వస్తారు, బీసీ సోదరులు కానీ, ఎస్సీలు కానీ. వాళ్ళు అక్కడకు సముచితమైన స్థానం కోసం ఆమె ఎంతో కష్టపడ్డది. ఆమెను ట్రాన్స్ఫర్ చేయడం మాత్రం భావ్యం కాదు. మరి అది వాపసు చేసుకోవాలని గౌరవ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పేరుకే బీసీ కులగణన చేసిరే తప్ప ఆ కులగణన ఫలాలు, ఆ ఫలితాలు బీసీలకు చెందాలనే యొక్క చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. పేరుకు మాత్రం పెద్ద పెద్ద మాటలు చెప్తారు. బీసీల ఓట్లు గంపగుత్తగా వేసుకొని అధికారంలోకి రావడానికి కులగణన జరగాలి, ఎవరి వాటా వాళ్లకు దక్కాలి అని పెద్ద పెద్ద డైలాగులు వదిలేరు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కులగణన చేయలే, మేము తెలంగాణలో కులగణన చేసినాం, ఇది దేశానికి ఒక రోల్ మోడల్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ జబ్బలు జరుచుకొని కాంగ్రెస్ ప్రభుత్వం దేశమంతా గొప్పలు చెప్పుకుంటుంది. మేము ఇలా స్పష్టంగా అడుగుతున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీ ద్వారా సూటిగా స్పష్టంగా అడుగుతున్నాం. కులగణన చేయకముందు ఏ విధంగానైతే తెలంగాణ రాష్ట్రంలో ఉందో, కులగణన చేసిన తర్వాత
బీసీలు 57% అధికారికంగా, బీసీ కులాల డేటా 56% ఉందని తేలిన తర్వాత బీసీల కోసం చేసినటువంటి ఏమైనా సామాజిక మార్పు ఏమన్నా ఉన్నదా? ఉంటే చెప్పండి, బహిరంగంగా చెప్పండి. లేదు, సామాజిక మార్పు కాదు, కులగణన చేసిన తర్వాతనే బీసీలకు ఎక్కువ అన్యాయం జరుగుతుంది. ఇక్కడ గమ్మతి విషయం ఏంటంటే, కులగణన చేయకముందు డేటా లేదు కాబట్టి న్యాయం జరగలేని మనం అనుకున్నాం. కానీ ఇప్పుడు డేటా ఉండి కూడా న్యాయం చేయలేనటువంటి పరిస్థితి. బీసీల పరిస్థితి పేనం మీదకి వెళ్ళిపోయి పొయ్యిల పడ్డట్టు అయిపోయింది. ఈరోజు నామినేటెడ్ పోస్టులు 57% ఇవ్వాలి కదా, ఎందుకు ఇస్తలేరు? మంత్రివర్గంలో 57% ఇవ్వాలి కదా, ఎందుకు ఇస్తలేరు? జిల్లా ఎస్పీల్లో, జిల్లా కలెక్టర్లో, ఐఏఎస్లో 57% ఇవ్వాలి కదా, ఎందుకు ఇస్తలేరు? ఈరోజు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఎవరు? రాష్ట్ర డీజీపీ ఎవరు? ప్రధాన పరిపాలన పోస్టులు ఎవరి చేతులు ఉన్నాయి? ఇలా ఆర్థికంగా బలపడగలిగినటువంటి శాఖలు, మంత్రిత్వ శాఖలు ఎవరి చేతులు ఉన్నాయి? అక్కడ నుంచి మొదలుకుంటే అన్యాయం జరిగి బీసీలకు ఎక్కడ కూడా బీసీలకు స్థానం లేదు. ఇందులో ఎక్కడ కూడా ఇందులో బీసీలకు స్థానం లేదు. చివరికి విద్యాశాఖ మంత్రి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నడుపుతున్నటువంటి శాఖలోనే బీసీలకు న్యాయం లేదు. ఇలా విద్యాశాఖలో వైస్ ఛాన్సలర్ పదవులు ఇచ్చారు. ఎంతమంది బీసీలకు ఇచ్చారు? ముఖ్యమంత్రి గారు 4 ఇస్తున్నామన్నాడు, ఆయనే మాట తప్పిండు. వైస్ ఛాన్సలర్ పక్కన పెట్టండి. ఇక వైస్ ఛాన్సలర్ ఇవ్వలే, ఏదో 1-2 ఇచ్చిండు. వైస్ ఛాన్సలర్ పక్కన పెట్టండి. రిజిస్ట్రార్ పదవులు, వైస్ ఛాన్సలర్ తర్వాత రిజిస్ట్రార్ పదవులు ఉంటాయి. రిజిస్ట్రార్ పదవులు ఎవరికి ఇచ్చిండు? మీకు ఒక్కసారి చిన్న డేటా చెప్తా. రాష్ట్రంలో పేరొందినటువంటి, ప్రపంచ స్థాయి గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీలు 3 ఉన్నాయి. ఆ 3 యూనివర్సిటీలు, ఒకటి ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా ఎవరికి ఇచ్చిండు? మా దళిత బిడ్డకి ఇచ్చిండు. సంతోషం, హ్యాపీ. యూనివర్సిటీ వీసీగా దళిత బిడ్డకి ఇచ్చాడు, ఓకే. మరి రిజిస్ట్రార్ ఎవరికి ఇచ్చారు? వెంటనే నరేష్ రెడ్డి అనేట ఆయనకి ఇచ్చారు. ఒక దళిత బిడ్డ వీసీ అయితే వెంటనే రిజిస్ట్రార్, కీలకమైనటువంటి రిజిస్ట్రార్ పదవి నరేష్ రెడ్డి గారికి ఇచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ పక్కన పెట్టండి. రెండోది కాకతీయ యూనివర్సిటీ. కాకతీయ యూనివర్సిటీ ఎవరికి ఇచ్చారు వీసీ? ప్రతాప్ రెడ్డి గారికి ఇచ్చారు. ప్రతాప్ రెడ్డి గారికి ఇచ్చారు. మరి రిజిస్ట్రార్ ఎవరికి ఇచ్చారు? రిజిస్ట్రారు రామాంజనేయులు గారికి ఇచ్చారు. రామాంజనేయులు గారు మా దళిత బిడ్డ. రామాంజనేయులు గారు దళిత బిడ్డ. కాకతీయ యూనివర్సిటీ వీసీగా ప్రతాప్ రెడ్డి, రిజిస్ట్రారు ఒక దళిత బిడ్డ, ఓకే. ఇంకొకటి జేఎన్టీయు. టెక్నాలజీ పరుగులు పెడుతున్న ఈ సమయంలో, ఐటీ రంగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ రంగం పరుగులు పెడుతున్నటువంటి ఈ సమయంలో ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి జేఎన్టీయు అనేది అత్యంత కీలకమైన యూనివర్సిటీ. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన బాధ్యతలు చూసుకునే యూనివర్సిటీ. అక్కడ ఎవరికి ఇచ్చారు? జేఎన్టీ వీసీకి ఎవరికి ఇచ్చారు? కిషన్ కుమార్ రెడ్డి. అంతకుముందు ఎవరికి ఇచ్చారు? కట్ట నరసింహారెడ్డి. అంతకుముందు కోలు ఇచ్చారు? రమణారెడ్డి, ఇంకో రెడ్డి. సరే, వీసీగా రెడ్డికి ఇచ్చారు. మరి రిజిస్ట్రార్ ఎవరికి ఇచ్చారు? వెంకటేశ్వరరావు, దళిత బిడ్డ. వెంకటేశ్వరరావు దళిత బిడ్డ. ఈ 3 యూనివర్సిటీలు చూడండి. ఒక దళిత బిడ్డ వీసీ అయితే వెంటనే రిజిస్ట్రార్ పదవి రెడ్డి. ఒకవేళ రెడ్డి వీసీ అయితే, వైస్ ఛాన్సలర్ అయితే రిజిస్ట్రార్ దళితులకు. మరి బీసీల స్థానం ఎక్కడిల్లా? బీసీలు ప్రొఫెసర్లు లేరా? బీసీలు చదువుకోలేదా? ఇంకా మేము బర్రెలు కాసుకుంటూనే ఉన్నామా, గొర్రెలు కాసుకుంటూనే ఉన్నామా? చేపలు పట్టుకుంటా, బట్టలు ఉతుక్కుంటా, బట్టలు వేసుకుంటా, బట్టలు కుట్టుకుంటా, బంగ్లాలు కట్టుకుంటా, బండలు కొట్టుకుంటా, ఇదే పని మీద ఉన్నామా మేము? మా దాంట్లో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి
ప్రపంచ స్థాయి గుర్తింపు పొందినటువంటి బీసీ ప్రొఫెసర్ లేరా? ఉన్నారనే మేము పోరాటం చేస్తే జేఎన్టీ యూనివర్సిటీలో మొన్న 45 రోజుల క్రితం, కరెక్ట్ 45 రోజుల క్రితం వీసీ అగ్రకుల సామాజిక వర్గానికి ఉంటే దళిత బిడ్డ వెంకటేశ్వరరావు గారు రిజిస్టర్ ఉంటే వారి టర్మ్ అయిపోయింది. వారు 2 సంవత్సరాల రిజిస్టర్ యొక్క పదవి కాలం 2 సంవత్సరాలు. అయినా 2 సంవత్సరాల 5 నెలలు ఆయన పనిచేశాడు. చేయాల్సిందే, మా దళితులకు రావాల్సిందే. మేము కూడా 100% సపోర్ట్ ఉంటాం, మేమంతా ఒక్కటే. ఆయన టర్మ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక బీసీకి అవకాశం ఇచ్చారు. బీసీలో అత్యంత వెనుకబడిన కులం, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎంబీసీ సామాజిక వర్గానికి అందులో ఇంతవరకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు, పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేదు, మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు, జిల్లా పరిషత్లో ప్రాతినిధ్యం లేదు. చదువుకొని ఐఐటి చేసి చదువుకొని వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఫాదరు ఐఐటి వరంగల్లో ప్రొఫెసర్గా చేసి 27 సంవత్సరాలుగా జేఎన్టీలో అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్, డీన్, హెచ్ఓడి, వైస్ ప్రిన్సిపాల్, ప్రిన్సిపాల్, డైరెక్టర్, తర్వాత రిజిస్టర్ అయింది. 27 సంవత్సరాల తర్వాత ప్రొఫెసర్ జయలక్ష్మి గారు మోస్ట్ బ్యాక్వర్డ్, ఒక సగర ఉప్పర కులానికి సంబంధించిన ఒక మహిళ, మొదటిసారి 27 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న జయలక్ష్మి గారు రిజిస్టర్ అయింది. ఇక వీళ్ళకు కంటగింపు అయిపోయింది. అరే మేము పంచుకుంటే ఇద్దరం పంచుకోవాలి, కానీ ఈ మధ్యన బీసీలేంది ఈ బుడ్డగోషిగాళ్ళు, ఈ బుడ్డగోషిగాళ్ళకు కూడా రిజిస్టర్ పదవులు ఇవ్వాలనా అనే కుట్ర. ఇవాళ ఈనాడు పేపర్లో ప్రధానంగా జేఎన్టీ రిజిస్ట్రార్కు ఉద్వాసన అనే క్వశ్చన్ మార్క్ తోటి వచ్చింది. ఇలా పాపం ఆమె మాకు చెప్పింది లేదు, మేము ఆమెతో మాట్లాడింది లేదు. మేము కేవలం మీడియాలో వస్తున్నటువంటి విశ్వసనీయ కథనాల మేరకు, మాకు అందుతున్న సమాచారం మేరకు ఈ మీడియా సమావేశం పెట్టినాం. నిన్న మొన్న నుంచి వీసీ గారి మీద సీఎం ఆఫీసు నుంచి ఒకటే ఒత్తిడి, వీసీ కిషన్ కుమార్ రెడ్డి గారికి సీఎం ఆఫీసు నుంచి ఒత్తిడి. ఏమని? ఆమెను తీసేయండి, ఒక బీసీ మహిళను 45 రోజులకే అవమానకరంగా తీసేయండి, ఇంకో రిజిస్ట్రార్ నియమించండి. తీసేయడానికి ఏమన్నా కారణం ఉందా? పేపర్ లీక్ చేసిందా? యూనివర్సిటీ పరువు ప్రతిష్టలు భంగం కలిగించిందా? యూనివర్సిటీకి చెడ్డ పేరు తెచ్చిందా? నిర్ణయాల్లో ఏమన్నా విధానపరమైన లోపాలు జరిగినాయా? రూల్స్కు అగనెస్ట్ గా పనిచేసిందా? లేదా అవినీతిమయమైందా? లేదా ఏమైనా లంచాలు తీసుకుంటూ రెడ్ హ్యాండ్ గా దొరికిందా? ఇవేమీ లేవు. వాళ్ళ కంటికి బీసీ, ఒక బీసీ మహిళ. ఎంత దుర్మార్గం ఇది! తెలంగాణ వచ్చి, ఈ తెలంగాణ గద్దల పాలైంది. తెలంగాణ ఒక్క మాటలు చెప్పాలంటే ఇది గద్దల పాలైనట్టు అయిపోయింది తెలంగాణ. ఈరోజు నేనంటున్నా, 1972లో జేఎన్టీ యూనివర్సిటీ స్థాపించబడింది. 1972లో జేఎన్టీ యూనివర్సిటీ స్థాపించబడింది. 72 అంటే దాదాపు 54 సంవత్సరాలు జేఎన్టీ స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు 27 మంది రిజిస్టర్లు అయ్యారు. 54 సంవత్సరాల జేఎన్టీయు చరిత్రలో 27 మంది రిజిస్టర్లు అయ్యారు. 27 మందిలో ఒక్కరు కూడా మహిళా రిజిస్టర్ కాలే. ఒక్కరు కూడా మహిళా రిజిస్టర్ కాలే. ప్రప్రథమంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, జేఎన్టీ పుట్టినప్పటి నుంచి మొదటిసారి, అది ప్రతిభతోటి, మెరిట్ తోటి, సీనియారిటీ తోటి మొదటిసారి ఒక మహిళ జేఎన్టీ రిజిస్టర్ అయితే ఎందుకింత కడుపు మంట? ఎందుకింత కుట్ర బుద్ధి? కుట్రలు చేస్తారా బిడ్డ మీరు? కుట్రలు చేస్తే మీరు ఉంటారా? బీసీలు అంటే తమాషా అనుకుంటారా? బీసీలు అంటే లెక్కలేంతామనుకుంటారా? బీసీలలో ఐక్యత లేదనుకుంటారా? బిడ్డ, మా జోలికి వస్తే ఎవ్వరిని కూడా వదిలిపెట్టాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యాశాఖ మంత్రి మీరే దీనికి సమాధానం చెప్పి తీరాలి. మేము ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఇల్లు ముట్టడిస్తాం, ప్రియాంక గాంధీ ఇల్లు ముట్టడిస్తాం.
అమ్మా ప్రియాంకమ్మ, అమ్మా ఇవాళ తెలంగాణ ఇన్ఛార్జ్ ఎవరు కాంగ్రెస్ పార్టీకి? మీనాక్షి నటరాజన్ గారు. ఆమె ఎవరు? మహిళ. పిసిసి అధ్యక్షుడు ఒక బీసీకి ఇస్తారు, మహేష్ కుమార్ గౌడ్ గారికి ఒక బీసీని గొంతుకొస్తారా? మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్ పెడతారు ఒక మహిళను గొంతుకొస్తారా? ఒక ప్రతిభను పాత్ర పెడతారా? అంటే బీసీ కులాలలో పుట్టడమేమి పాపం అయిపోయిందా? బీసీ కులాలలో పుట్టడమేమి నేరం అయిపోయిందా? అంటే మేము బీసీ కులాల కాకుండా ఏ రెడ్డిగానో ఏ రావునో లేకపోతే ఇంకో సామాజిక వర్గాల పుడితేనే మాకు ఇవాళ ఎలిజిబిలిటీ వస్తుందా? అందుకోసమే మేము 24 గంటల సమయం ఇస్తున్నాం. మీరు తక్షణమే మీ కుట్రలని, జేఎన్2 రిజిస్ట్రార్ను తొలగించే కుట్రలని తక్షణమే విరమించుకోవాలి. ఖబర్దార్, హెచ్చరిస్తున్నాం. అగ్గి రాజేస్తాం రాష్ట్రంలో బిడ్డ. ఏమనుకుంటారో? రాష్ట్ర బంద్ ఎట్ట చేసినాం? మొన్న రాష్ట్ర బంద్ ఎట్ట చేసినాం? కాక్రోజ్ ఉద్యమం ఎట్ట నడిచింది? జంజీ ఉద్యమం ఎట్లొచ్చింది? ఈ ఉద్యమాలు వస్తున్నా కూడా మీకు సిగ్గొస్తలేదా? మీకు ఏమాత్రం సిగ్గు అనిపిస్తలేదా? ఈ ఉద్యమాలు వస్తుంటే కూడా మీరు ఏమనుకుంటారో అందుకోసం 24 గంటల సమయం ఇస్తున్నాం. ఇవాళ 24 గంటల తర్వాత ఓయూలో ఉస్మానియా యూనివర్సిటీలో అన్ని విద్యార్థి యువజన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతోటి రౌండ్ టేబుల్ సమావేశం పెడతాం. ఆ తర్వాత 3వ తారీఖు నాడు అప్పటి కూడా రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత కూడా మీరు పాజిటివ్ నిర్ణయం రాకపోతే ఇవాళ 3వ తారీఖు నాడు సోమవారం వేల మందితోటి జేఎన్టీయూని ముట్టడిస్తాం. బరాబర్ ముట్టడిస్తాం. ఎంతమందిని అరెస్ట్ చేస్తూ వచ్చాయి, ఎంతమందిని అడ్డుకుంటావు అడ్డుకో. రాష్ట్ర వ్యాప్తంగా పిలిపిస్తాం. మొత్తం రాష్ట్రం అంతా బీసీలు ఎక్కడికెక్కడ చెలో జేఎన్టీ అని పిలుపునిస్తాం. ఎక్కడ ఉన్న బీసీలంతా వేల మంది జేఎన్టీకు రావాలి. అక్కడనే కూర్చుంటాం, అక్కడనే వంట వార్పు పెడతాం, ఆయనే బయట ఇస్తాం. ఏం చేస్తారో, ఎంతమందిని అరెస్ట్ చేస్తారో, ఎంతమందిని కేసులు పెడతారో చూసుకుందాం. ఇక బిడ్డ ఓట్ల కోసం మా దగ్గర రారా? మళ్ళీ బీసీ అనే జపం చేస్తే మిమ్మల్ని రాజకీయంగా బొండ పెడతాం ఏమనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ మంత్రులను కూడా నేను హెచ్చరిస్తున్నా. మీ మంత్రి పదవులు అలంకారం కోసం కాదు. బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంటే, బీసీ జాతికి అన్యాయం జరుగుతుంటే మీరు నోరు మూసుకుంటే మీ మనస్సాక్షి ఎట్లా ఒప్పుకుంటుందని నేను అడుగుతున్నా. దళిత బిడ్డలకు అన్యాయం జరిగితే దళిత ఎమ్మెల్యేలందరూ పోయి ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని వాళ్ళ హక్కులు సాధించుకుంటున్నారు. మరి బీసీ ఎమ్మెల్యేలు, బీసీ మంత్రులు ఏం చేస్తున్నారు? ఎందుకు స్పందించరు? ఒక బీసీ బిడ్డ, ఆడబిడ్డ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఆ మీద కుట్రలు జరుగుతుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? కాబట్టి మేము ఇది శాంపిల్ మాత్రమే. ఈ రోజు మేము మాట్లాడేది శాంపిల్ మాత్రమే. రేపటి నుంచి ఉంటుంది ఇక కథ, మా కార్యాచరణ. ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు చేసి రాష్ట్రం మీ అయ్య జాగిరా, మీ తాత జాగిరా? రాష్ట్రం మారి, ఈ సంపద మారి, ఉత్పత్తి మారి, పన్నులు కట్టేది మేము, అప్పులు కట్టేది మేము. ఇవాళ కుర్చీల మీద కూర్చొని దొంగ నాటకాలు ఆడతారా? కుట్రలు కుతంత్రాలు చేస్తారా? బీసీలు బతుకొద్దిగా. బీసీలు ప్రొఫెసర్లు కావద్దు, రిజిస్టర్లు కావద్దు, హెచ్ఓడీలు కావద్దు, చదువుకోవద్దు, నామినేటెడ్ పదవులు తీసుకోవద్దు, డీజీపీలు కావద్దు, సిఎస్లు కావద్దు. ఇక ముఖ్యమంత్రి పీఠం వైపు అసలే చూడొద్దు. ఎందుకంటే 2034 వరకు నేనే సీఎం. ఇది రాజరికం అనుకుంటున్నావా? ఇదేమన్నా రాసుకొచ్చుకున్నావా 2034 అని? రాజరిక పరిపాలన కూడా 2034 వరకు అని ఎవరు చెప్పాడు. కాబట్టి ఈ పద్ధతి మార్చుకో, లేకపోతే మాత్రం ఇక పార్లమెంట్ నడుస్తుంది. మేము పోతాం పార్లమెంట్ కాడికి. అమ్మా ప్రియాంక గాంధీ, ఇక్కడ మాటలు మాట్లాడుతున్నాం. నీ పరిపాలన చేస్తున్న తెలంగాణలో ఒక మహిళా ప్రొఫెసర్ను మీ వాళ్ళు వేధించి మానసికంగా ఇబ్బంది పెట్టి ఒక రిజిస్టార్ పదవి ఉంటే తీసేయాలని చూస్తున్నారని చెప్పి ఇవాళ 1000 మంది మహిళలను తీసుకుపోయి ఆడ పెడతా. ఎవరు? ప్రియాంక గాంధీ ఇంటి ముందర వంట వార్పు పెడతాడు. అక్కడ ఏం తమాషాలు చేస్తున్నారా? బీసీలు అంటే అంత చులకనైపోయిందా? అగ్గి బీసీలతో, బీసీలను ముట్టుకుంటే బీసీలు నిప్పు లాంటి వాళ్ళు బిడ్డ, గుర్తుపెట్టుకోండి. నిప్పును ముట్టుకుంటే ఎట్లయితుంది? కాంగ్రెస్ ప్రభుత్వం నిప్పుతో చెలగాట మారుతుంది, గుర్తుపెట్టుకోండి. నిప్పుతో చెలగాట మారితే మీ చేతులు కాలుతాయి. అగ్గి రాజుకుంటది బిడ్డ.
మా ఆత్మగౌరవం ఇది. ఒక జేఎన్టీయూ రిజిస్టర్ పోస్ట్ ఒక్క మనిషిది కాదు ఇది. ఇది తెలంగాణ రాష్ట్రంలో 2.5 కోట్ల మంది ఆత్మ గౌరవ సమస్య. ఇక్కడ అవమానకరమైన రీతిలో తీసేస్తే మేము ఊరుకుంటామా? మా మనోభావాలను దెబ్బతీస్తే ఊరుకుంటామా? మమ్మల్ని అణిచివేస్తే ఊరుకుంటామా? తిరగబడి తరిమి కొట్టే రోజులు తెచ్చుకోవద్దని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నా.